ఫ్రెండ్స్, నిరుద్యోగ మహిళలకు శుభవార్తని చెప్పుకోవచ్చు. అంగన్వాడీలో మీరు కానీ చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు సంబంధించి 14,236 వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. ఇప్పుడు కానీ మీకు ఇందులో సెలెక్ట్ అయిపోయినట్లయితే, అంటే ఇందులో మీరు కానీ ఫిలప్ చేసి ఇందులో మీరు సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ 5 years వరకు ఎలాంటి నోటిఫికేషన్ రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు పదవి విరమణ అయిన వాళ్ళు కావచ్చు, పదోన్నతి చేస్తున్నటువంటి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. అలానే జిల్లాల వారీగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయనేది కూడా చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని డీటెయిల్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చేస్తున్నాం కదా, అన్నీ కూడా మీరు డీటెయిల్గా చదవాలనుకున్న వాళ్ళు మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఏంటంటే గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియజేస్తుంటుందండి. తెలుగు జాబ్ పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అలానే లోకల్గా ఉన్నటువంటి జాబ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇస్తాం అందరికన్నా ముందుగా. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చే అప్డేట్లో అంగన్వాడీకి సంబంధించి మనకు 14,236 ఉద్యోగాలకు సంబంధించి నియామకాల ప్రకటన చేయడం జరిగింది. అంటే విద్యార్హతలు అనేది కూడా ఇక్కడ మార్పు అనేది చేశాడు. ఇక్కడ 23వ తేదీన వాళ్ళు ఏంటంటే అప్డేట్ అనేది ఇచ్చారు. కింద మీరు కానీ చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు రీడ్ మోర్ మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇక్కడ మీరు చదువుకోవచ్చు అండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ అన్ని డీటెయిల్ కూడా మీరు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. మనం మార్నింగ్ వీడియో చేయక ముందే ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు పూర్వకాలం అయితే మనకు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ కావచ్చు, హెల్పర్ పోస్టులకి మనకు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని మనకు మార్గదర్శకాలు అనేది ఇక్కడ విడుదల చేయడం జరిగిందండి. అది కూడా మీకు న్యూస్ పేపర్ కటింగ్ వచ్చింది కూడా, అది కూడా మీకు నేను చూపిస్తాను. అలానే ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ ఇందులో మీరు అంగన్వాడీ టీచర్లు టోటల్ వేకెన్సీస్ మీరు కానీ చూసుకున్నట్లయితే 6,399 వేకెన్సీస్ ఉన్నాయి. హెల్పర్వి 7,837 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఆ రోజుకు మీరు పొందుతారు. అప్లై చేసుకుని జాబ్ అనేది పొందుతారు. అయితే వీటిలో కొన్ని డాక్యుమెంట్ చెప్పాను. ఆ డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ కిందికి కానీ మీరు వచ్చినట్లయితే అంటే ఇక్కడ మండలాల వారిగా కూడా మనకు వివరాలు అనేది ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇది తెలంగాణ నుంచి అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ టైం మనం చూసుకుంటే 3-4 జిల్లాలు వచ్చినప్పుడు మనం తెలియజేసాము. ఇప్పుడు తెలంగాణలో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. చాలా మంది కొన్ని డౌట్లు అడిగారు. ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్న జిల్లాల వారిగా వేకెన్సీస్ ఉన్నాయి. అవునండి, ఇక్కడ మనకు జిల్లాల వారిగా ఈరోజు న్యూస్ పేపర్లో, ఈనాడు న్యూస్ పేపర్లో అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. జిల్లాల వారిగా మనకు గుర్తిస్తూ ఇక్కడ మనకు జిల్లా పేరు ఇచ్చారు. అలానే అంగన్వాడీ టీచరు, అలానే సహాయకులు ఎన్ని ఖాళీలు అనేది ఉన్నాయనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఆదిలాబాదు, కొత్తగూడెం, హనుమాన్కొండ, అలానే మనకు హైదరాబాద్, అలానే జంత్యాల, అలానే మనకి ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేది వివరాలు అనేది ఇచ్చారు. అంటే మీరు గూగుల్లో వెళ్ళేసి www.telugujob.com సెర్చ్ చేసిన అక్కడ నుంచి కూడా మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అండి. విద్యార్హత ఏమి ఉండాలి? 12th క్లాస్ పాస్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. జీతం అనేది 9,000 నుంచి 11,500 మధ్యలో ఇక్కడ మీకు జీతం అనేది ఇస్తారండి. ఎలాంటి అప్లికేషన్ లేదు, ఎలాంటి ఇక్కడ రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది తెలంగాణ వాళ్ళకి. దానికి సంబంధించిన వెబ్సైట్ వెబ్ పేజ్ కూడా నేను ఇచ్చాను. అది మీకు యాక్టివ్ అవుతాను మీకు నేను తెలియజేస్తాను. అంతకుముందు మీరేం చేయాలి, కొన్ని డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకోవాలండి. అంటే నివాస ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ఉన్నట్లయితే ఓకే, బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ వయసు ధృవీకరణ కోసం ఇందులో వాల్యూడ్ అయితే ఉంటుంది. అలానే వయసు ధృవీకరణ పత్రం అనేది మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది కూడా మనకు 1st క్లాస్ నుంచి అలానే మనకు 10th క్లాస్ మధ్యలో స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసి పెట్టుకోండి. అది కూడా మీకు ఏంటంటే వయసు ధృవీకరణ కింద కూడా వస్తుందండి. ఆ తర్వాత ఎస్ఎస్సి మనకు 10th క్లాస్ మార్క్ లిస్టు, అలానే 12th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కూడా ఇక్కడ మీరు పెట్టవలసి వస్తుంది. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే మనకు దివాంగులు అయితే దానికి సంబంధించిన సదనం సర్టిఫికేట్, అనాథ అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పెట్టాలి ఉన్నట్లయితే. లేకపోయినా జస్ట్ మీరు 10th క్లాస్ అలానే 10th 12th మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు పెట్టవలసి వస్తుందని తెలియజేస్తున్నారు. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో అన్నీ కూడా గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి ఫోటో కాపీ తీసిన తర్వాత, గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి ధృవీకరించిన తర్వాత ఈ వెబ్సైట్ వెబ్ పేజ్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ కిందిగా వచ్చినట్లయితే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను, ఇక్కడ నోటిఫికేషన్ అనేది చాలా క్లియర్ అనేది పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే అప్లై ఆన్లైన్ అనేది లింక్ అనేది కూడా ఇది యాక్టివ్లో ఉన్నప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అప్పుడు మీరు అప్లై అనేది చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే యాక్టివ్ లేదు. జస్ట్ వాళ్ళు ఎన్నికల కోడింగ్ తర్వాత దీని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది. డౌన్లోడ్ అడుగుతానే ఇక్కడ మీరు ఇలా ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్ అనేది కూడా.
డీటెయిల్ అనేది కూడా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో ఇది మనకి ఏంటంటే ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి మనకు దరఖాస్తు ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్లు 6,399 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి. అలానే హెల్పర్ పోస్టులు మీరు కానీ చూసుకుంటే 7,839 అంటే 37 ఇక్కడ వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. మనకు సీతక్క గారు శనివారం ఒక సంతకం అయితే చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికల కోడింగ్ ముగిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇది విడుదల చేసే ముందు మనకు జిల్లాల వారీగా కూడా అందులో కొన్ని ఏంటంటే అర్హతలు ఏమి ఉండాలి అలానే ఇక్కడ కొన్ని డీటెయిల్ అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ చెప్పారు చూడండి, ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరి అని ఈసారి మాత్రం మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి జారీ చేసినటువంటి మార్గదర్శక ఆధారంగా మనకు అంగన్వాడీ టీచర్స్ సంబంధించి ఇక్కడ మనకు చేంజ్ అనేది చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు. గతంలో ఏంటంటే అన్నిటి కూడా 10th క్లాస్ తీసుకుంటూ ఉండేవారు కదా. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏమిటంటే ఇక్కడ చూడండి టీచర్స్ సంబంధించి అలానే హెల్పర్కి సంబంధించి కనీసం మనకు మార్గదర్శకాలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అలానే అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఇక్కడ మీకు తెలియజేస్తున్నారండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంటర్మీడియట్ తప్పనిసరి మాత్రమే ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్ అనేది అర్థం అంటే క్లియర్ అనేది తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మనకు తెలిసినంత వరకు వాళ్ళు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ లాస్ట్ టైం కూడా చెప్తున్నారు. కాబట్టి ఈసారి మనకు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. అలానే ఇక్కడ మనకు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. అయితే చాలామంది నిన్న కామెంట్స్ అనేది తెలియజేశారు, అన్న మేము అంగన్వాడీ సహాయకులుగా వర్క్ చేస్తున్నాం, వాళ్ళకి పదోన్నతి ఉంటుందా? అవునండి, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ విరమణ పొందిన సిబ్బంది మనకి ఎంతమంది ఉన్నారు? 3,904 వేకెన్సీస్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. టీచర్ పదోన్నతి అర్హులైన సహాయక పోస్టులు 567 వాళ్ళకు గుర్తించడం జరిగింది ప్రభుత్వం అనేది. అలానే మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు 19 అంటే 18 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే సహాయక పోస్టులు 7,837 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకు 14,236 వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మనకి ఇక్కడ జిల్లాల వారీగా వేకెన్సీస్ లిస్ట్ అనేది కూడా చాలా క్లియర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అన్ని వివరాలు అనేది కూడా. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇవన్నీ కూడా మీరు నేను ఎలా చెప్పానో అలా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా చదువుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకే, అయితే మీరు చేయాల్సింది ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీ పేరు తెలియజేస్తూ అక్కడే పింక్ చేస్తుంటాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా గూగుల్ నుంచి మేము చెక్ చేస్తామన్నా అనుకుంటే అది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మరొకసారి తెలియజేస్తాను. తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది మనం తెలియజేస్తుంటాం. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ రిలీజ్ అవుతూనే మేము చెప్తుంటాం. తప్పుగా ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, అర్థం చేసుకోండి. జెన్యూన్గా ఉన్నటువంటి వాళ్ళకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు గూగుల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు కానీ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ అంటారు అక్కడ కూడా ఉంటుంది. లేకపోతే మీకు అందులో తెలియకపోతే మీరు ఏం చేయాలి, గూగుల్లో వెళ్ళండి. మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేశాక తెలుగు జాబ్స్ పాయింట్ స్పెల్లింగ్ రాసి పెట్టుకోండి. తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇలా మీకు లోగో అనేది వస్తుంది. telugujob.com అనేది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఏంటంటే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది అందరికన్నా ముందుగా ఇక్కడ మీకు తెలియజేస్తుంటుంది. తెలుగు జాబ్ పాయింట్ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ అంగన్వాడికి సంబంధించి నిన్నే నేను అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు మరొకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెనోగ్రాఫర్ అంటే గుమస్తా అలానే మనకు కానీ చూసుకుంటే ఎంటీఎస్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చాయి. దాని గురించి కూడా ఇక్కడ మీకు ఇచ్చాను. అలానే అంగన్వాడికి సంబంధించి నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు షార్ట్లో అనేది తెలియజేశాను. ఆ తర్వాత మనకు వార్డెన్ మనకు ఆర్మీ స్కూల్స్లో కూడా హాస్టల్ వార్డెన్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత అస్సాం రైఫల్స్లో కూడా మనకు ఉద్యోగాలు వచ్చాయి. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్స్ కూడా అడ్మిషన్ సంబంధించి 6th క్లాస్ అడ్మిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే మనకు వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా కూడా ఇక్కడ సెలక్షన్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే పశు సంవర్ధన శాఖలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఈ రోజు మీరు అంగన్వాడీ ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. పూర్తిగా చదవండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనండి, ఇక్కడ 10th చెప్పాను కదా, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా అది యాడ్ చేస్తాను. అది మీరు చెక్ చేసి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ అనేది కూడా రెడీ చేసుకుని గెజిటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతానే ఆ రోజు మీరు అప్లై చేసుకుని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.